మరికొన్ని అంశాలు కనుక చూసినట్లయితే మనం తీసుకొచ్చేటువంటి అప్పులకు వడ్డీని ఎంత చెల్లిస్తున్నాము? ఎంతవరకు చెల్లిస్తున్నామండి అంటే 12,76,388 వడ్డీని చెల్లిస్తున్నాం. ఓకే. ఇక్కడ టోటల్‌గా మనది కోశ లోటు కనపడుతుంది. ఆర్థిక లోటు ఎంత పర్సెంటేజ్ కనపడిందండి? ఆర్థిక లోటు గనక చూసుకున్నట్లయితే ద్రవ్య లోటు అనేటువంటిది ఫైనాన్స్ డెఫిసిట్ ఆర్థిక లోటు లేదా ద్రవ్య లోటు 4.4% అనేటువంటిది కనపడింది. అదే విధంగా రెవెన్యూ లోటు ఎంత పర్సెంటేజ్ కనపడిందండి అంటే 1.5% మనం కట్టేటువంటి వడ్డీ చెల్లింపులను పర్సెంటేజ్ వైస్‌గా చూసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్ కనపడుతుందండి అంటే ప్రాథమిక లోటు మనకు 0.8%, 0.8% మనకు కనపడుతుంది. ఓవరాల్‌గా ఇది బడ్జెట్‌కి సంబంధించినటువంటి అంశాలు అండి. మూలధన ఖాతా మీద 16,00,000 కోట్లు వస్తే ఖర్చు 16,21,090 ఉంది. అంటే ఇక్కడ 5,23,846,00,000 మూలధన రాబడి కింద వచ్చినటువంటి అదనపు అమౌంట్‌ని అక్కడ ఖర్చు చేస్తున్నాం. అంటే మూలధన రాబడి అంటే ఏందండి? మనం ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రుణాలు, ఉన్నటువంటి ఆస్తులను అమ్మగా వచ్చేటువంటి రాబడిని అధికంగా చేస్తున్నట్లుగా మన బడ్జెట్‌లో తెలియజేయటం జరుగుతుంది. ఓకే.